మనం చేసేది మన కంప్లీట్ కోర్ వర్కౌట్, అది కూడా మన వెయిటెడ్ డంబుల్స్ యూస్ చేసి చేయబోతున్నాం. సో యూజువలీ మనము వెయిటెడ్ డంబుల్స్తో చేసేటప్పుడు చాలా మటుకు హోల్డ్స్ అండ్ పంచెస్ అవన్నీ చేస్తుంటాం, కానీ ఇలాగా కంప్లీట్ కోర్ వర్కౌట్ అనేది మనము కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాం. సో అవి రెడీ ఫర్ దిస్ పవన్? నైస్. సో మనకి ఉన్న సింపుల్ ఎక్సర్సైజ్కే యాడెడ్ బాగా అనమాట. ఓకే, సో లెట్స్ గో. సో ఫస్ట్ లై డౌన్. ఆసమ్. సో ఫస్ట్ మనం ఇలా లై డౌన్ అయిపోదాము. అండ్ లై డౌన్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సింది మన బ్యాక్ని ఇలాగ ఆర్చ్ చేసుకోవడం, తర్వాత మళ్ళీ సెంటర్కి వచ్చేయడం. ఓకే, మళ్ళీ ఆర్చ్ చేసుకోవడం, సెంటర్కి వచ్చేయడం. బికాస్ చాలా మందికి ఏమవుతుందంటే ఇలాగ ఆర్చ్ అలా ఉండిపోతుంది. సో అది కరెక్షన్ చేసుకుంటూ ఆ బ్యాక్ స్పైన్ మొత్తం కిందకి టచ్ అవ్వాలి అంటే ఫీలింగ్ ఏంటి అనేది అర్థమవుద్ది. సో అందుకని లెట్స్ గో. ఎల్బోస్ అవుట్ పెట్టుకుని ఇక్కడ నుంచి జస్ట్ ఇలా ఆర్చ్ అండ్ టచ్ ఇన్. 1 2 నైస్. 3 4 5 6 7 8 9 and 10. Nice. Now same thing ఇప్పుడు weights ని పట్టుకుందాం పైన, అండ్ ఇక్కడ పట్టుకుంటూ సేమ్ మూవ్ చేద్దాం. సో 3 2 1 and go arch and in. 1 arch and in. 2 arch and in. 3 again arch and in. 4 super, keep going. 5 6 7 8 9 10 11 12 3 more 13 2 more 14 and 15. Nice. Now ikkada nunchi let's take one leg up and one leg down. So ikkada nunchi let's just move this one leg up and down. Okay, 1 back mottam spine kinda touch avali. 2 super. 3 4 idi full ga touch avvachu, correct Pawan? Yeah. 5 arch lekunda touch avvachu. 6 7 8 9 10 5 more 5 4 3 2 and 1. Super. Same thing ఇప్పుడు on the other side. Are we ready for it? Yeah. Awesome. సో ఈ లోడ్ పైన ఉండడం చాలా బెనిఫిషియల్, ఎందుకంటే ఇక్కడ నుంచే మనకి స్ట్రెంగ్త్ అనేది కోర్కి వెళ్తుంది. సో బెండ్ చేసుకుని నీ స్ట్రైట్, బ్యాక్ ఆర్చ్ అవ్వద్దు. 3 2 1 and go. 1 2 3 4 5 6 7 lovely 8 9 10 5 more arch avagordu 5 4 3 super 2 last one and 1. Fantastic. So దాంతో మనకి మన లోడ్ అంతా మన స్టమక్ మీదకి వచ్చి ఈ స్టమక్ లో మసిల్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది, కరెక్ట్? యా. నైస్. ఇప్పుడు ఈ 1 డంబుల్ ని హెడ్ వెనకాల పెట్టుకుందాము. 1 డంబుల్. ఓకే, అండ్ ఇలాగ 1 డంబుల్ ని హెడ్ వెనకాల పెట్టుకుని ఇక్కడ నుంచి బ్యాక్ ఆర్చ్ అవ్వకుండా బ్యాక్ లోపలికి టకింగ్ చేసుకుని బ్యాక్ ఫ్లాట్. 3 2 1 and simple crunch. 1 2 3 4 5 6 7 8 9
10, 5 more, 5, 4, 3, 2, and 1. Nice. So దీంతో మనకి మన ab muscle కి మంచి లోడ్ పడింది. Do you feel that? Yeah. Nice. నెక్స్ట్ ఇలాగే మనం 1 dumbbell ని పైన పట్టుకున్నాము. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే మన హ్యాండ్స్ తోని పైకి రావడం అన్నమాట. సో 3, 2, 1 and go little bit. 1. Yes. సో ఇలా చేసేటప్పుడు కూడా మన బ్యాక్ మొత్తం కింద ఫ్లోర్ మీద టచ్ అయిపోవాలి. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, 4, 3, 2, and 1. Lovely. So దాంతో మన abs are already on fire. నీకు తెలుస్తుందా పవన్? Yeah, బాగా తెలుసు. బాగా తెలుస్తుంది కదా? Yeah. Nice. Now next ఇక్కడ నుంచి మనం చేయాల్సింది is super simple, which is మనము మన one hand తో డంబుల్ పట్టుకుందాము and other hand తో ఈ కున్న హ్యాండ్ ని పట్టుకుందాము and ఇక్కడ నుంచి just go cross twist అన్నమాట కొంచెం. Yeah. So 3, 2, 1 and go cross. 1, yes. 2, 3, 4, 5, stomach tight, 6, 7, 8, 9, last one, and 10. Lovely. Same thing on the left side. So 3, 2, 1, and let's go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Fantastic. So దాంతో చూసారు కదా మనకి మన బాడీని ఎన్ని డిఫరెంట్ విధాలుగా మన కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చేసుకున్నాము.